లేకుండా దొడ్డు వడ్లను వెంటనే కొనాలి. ఇప్పుడు ఇంకో 15 రోజులైతే వర్షాలు పడతాయి సార్. ఇప్పుడు ఈ వడ్లే లిఫ్ట్ కాలేవు సార్. మరి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి సార్? అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సరే మేము ఏదో చేస్తున్నాము, కంటి తడుపుగా నడుస్తుంది కదా అని చెప్పేసి వ్యవహారం చేస్తున్నారు. ఏ అధికారి ఎవరు ఇచ్చేస్తున్నారు సార్? 15 రోజులు కనుక కొనకపోతే వర్షాలు పడితే ఒక కుప్ప కూడా కాదు, ఒక విత్తు కూడా పోతారు. ఆ రకంగా అసలు అధికారులకు సమన్వయం లేదు, ప్రభుత్వానికి అసలే ఇది లేక ఇదంతా రైతులకు ఇబ్బంది పెడతా ఉంటే 5 లారీలు ఆగిపోయినాయి. అక్కడ ఒకటి దగ్గర 5 లారీలు ఒకటిసారి లోడ్ చేసుకోకపోతే 5 లారీలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు రైస్ మిల్ దగ్గర ఆ వడ్లు నెల రోజుల కళ్ళల నుంచి తరలించి డబ్బులు అయ్యని పరిస్థితి. దొడ్లు వడ్లు జోకి 6 రోజులైతుంది. 6 రోజుల నుంచి ట్రాన్స్పోర్టేషన్ లారీలు పంపక ఎక్కడ వడ్లు అక్కడనే ఉన్నాయి. ఆ వడ్లను ఖచ్చితంగా లారీలను అక్కడికి పంపి తరలించాల. కరోనా టైంలో ప్రతి ఎస్ఐని కానీ, సిఐని కానీ, ఆర్టీఓని కానీ అక్కడ ఉంచి లారీలను తీసుకొచ్చి రైతు వడ్లను కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు తరలించిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎవరికి చెప్పాలో పెద్ద దిక్కు లేని కేసీఆర్ లేని పెద్ద దిక్కు రాష్ట్రానికి లేని విధానం స్పష్టంగా ఏర్పడుతుంది. ఈ కాంగ్రెస్ రైతు ప్రభుత్వం అని చెప్పి రైతుని నిండా ముంచే ప్రభుత్వం అని రైతులు ఎక్కడ చూసినా గోస బాగా ఏర్పడుతుంది. రైతులు ఎక్కడైనా ఎద్దేడిచిన వ్యవసాయము, రైతు ఏడిచిన రాజ్యము బాగుపడది. ఈ ప్రభుత్వం కష్టించి వడ్లను పండించిన రైతు ఈరోజు మండు టెడ్డలో తిండి తిప్పలు లేకుండా కల్లాల వెంబడి తిరుగుతూ వడ దెబ్బ తగిలి మరియు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇట్టలా రాలిపోతున్న సందర్భంలో రైతులందరూ రోడ్డెక్క పరిస్థితి వచ్చింది. మరి రేవంత్ రెడ్డి గారు, మీ మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు? మరి ఒక్కసారి రైతులను క్షేత్రస్థాయిలో వెళ్ళి చూడండి. ఈ మండు టెండలో వాళ్ళు ఎంత అవస్థలు పడుతూ ఉన్నారు. నెలన్నర అయింది దొడ్డు వడ్లు కల్లాల మీదకి వచ్చి ఇప్పటికీ ఒక క్వింటల్ కూడా కొన్న పాపాన పోలేదు. మరి వడ్లు ఎండిపోయి 16% ఉన్న తేమ ఈరోజు 4%కు పడిపోయింది. అంటే ఎంత రైతు లాస్ అవుతా ఉన్నాడో ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి చూడాలని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. మరి రైతులను ఆదుకునే ప్రభుత్వం అంటే ఓన్లీ కేసీఆర్ గారి ప్రభుత్వమే. రైతాంగానికి గతంలో అన్ని రకాల అవసరాలను కల్పించి టైంకు రైతు బంధు వేసి వాళ్లకు రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్న ప్రభుత్వం, 24 గంటల కరెంట్ ఇచ్చి రైతుల ఆదుకున్న ప్రభుత్వం ఒక కేసీఆర్ గారి ప్రభుత్వమే. మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ దొడ్డు వడ్లను కొనుగోలు చేసి ఈ కల్లాల నుండి తరలించాలని సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఎందుకంటే వర్షాలు పడితే మళ్ళా ప్రాబ్లం అవుతుంది. వచ్చే వానాకాలము పంటకు రైతులు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ వారం 10 రోజులల్లా మొత్తం వడ్లను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.